ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఒడిశాలో నైని బొగ్గు గని నుంచి తొలి బొగ్గు రైలు మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరింది. 59 బాక్స్ వ్యాగన్ల ద్వారా 4000 టన్నుల అత్యుత్తమ G10 గ్రేడ్ బొగ్గు రాష్ట్రానికి చేరుకుంది. కేంద్ర బొగ్గు శాఖ 2015 ఆగస్టు 13న సింగరేణికి నైని బొగ్గు బ్లాక్ ను కేటాయించింది. 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వల సామర్థ్యం కలిగిన నైని బ్లాక్ లో ఏటా 1 కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. ఈ గనిలో 36 ఏళ్లు సింగరేణి తవ్వకాలు జరుపుకోవచ్చు. నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషి, ప్రత్యేక చొరవ కీలకంగా మారాయని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. నైని నుంచి తొలి బొగ్గు రైలు తెలంగాణకు రావడంపై భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులు తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ కోల్ మైనింగ్ ఒకటే కాకుండా ఇతరత్ర క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ముందుకు పోతూ ప్రపంచంలోనే అతిపెద్ద పోటీ పడేటువంటి మైనింగ్ సంస్థ ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తాం. ఇవాళ నైని బ్లాక్ నుంచి మొదటి రైల్ రోకో కోల్ కూడా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వస్తున్నటువంటి శుభ సందర్భంలో మనస్ఫూర్తిగా సింగరేణి కార్మికులకి, సింగరేణి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.